శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43-44 అధ్యాయములు. బాబా సమాధి చెందుట, సన్నాహము, సమాధి మందిరము, ఇటుకురాయి విరుగుట, 72 గంటల సమాధి, జోగు యొక్క సన్యాసము, అమృతము వంటి బాబా పలుకులు. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీరత్యాగము చేసిన కథనే వర్ణించున్నవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగానున్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారం. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవత్ విషయములందు లీనమునర్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షన్ మహారాజు బ్రాహ్మణ ఋషిబాలునిచే శపింపబడి వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించాను. ఈ అభ్యాసము ఇప్పటికిని అలవాటులో ఉన్నది. చనిపోవుటకు సిద్ధముగానున్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కాని బాబా భగవంతుని అవతారమొకటిచే వారికట్టిది అవసరము లేదు. కాని బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించేది. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగానే వారు వజేయను నాతని పిలిచి రామ విజయమును గ్రంథమును పారాయణ చేయమనిరి. అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించాను. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్లు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణము పూర్తి చేశాను. ఈ విధముగా 11 దినములు గడిచాను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయాను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణముకై ఎదురు చూచుచుండిరి. 2-3 దినములు ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలుగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యముతో నుండి అందరికీ ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనేయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటీయు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు. ఆనాడు అనగా 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనము చేయమనిరి. అయినను లక్ష్మీబాయి షిందే, బాగోజీ షిందే, బయాజీ, లక్ష్మణ్ బాలా సింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే యుండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని యుండెను. లక్ష్మీబాయి షిందేకు 9 రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము బాగా లేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకుని పోయిన అతడ బాగుగా నుండుననియు చెప్పాను. ఈ తుది పలుకులాడుచు బాబా బయాజీ తాత్యాకోతేపై ఉరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టి దిగువ కూర్చునియున్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోశాను. అవి బయటికి వచ్చాను. అతడు బిగ్గరగా "ఓ దేవా" అని అరిచాను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా "ఆ" అనెను. బాబా తన భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తేలిపోయాను. బాబా సమాధి చెందెనను సంగతి షిరిడీ గ్రామములో కార్చిచ్చు వలె వ్యాపించాను. ప్రజలందరూ, స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడ్వసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధులలో నేర్చుచుండిరి, కొందరు తెలివి తప్పిపడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులయ్యిరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న మొదలిడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు గనక ఎవ్వరునూ సందేహింపనక్కరలేదు. ఏలన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే వనర్చెను. సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారము తగ్గించెను. ఈ సాయిబాబా అవతారము భక్తులను ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడలు అగమ్యగోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధము ఈ యొక్క జన్మతోడిదే కాదు, అది కడచిన 72 జన్మల సంబంధము.
ఇట్టి ప్రేమబంధములు కలిగించిన సాయిబాబా మహారాజు ఎచ్చటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి ఉత్తురను దృఢ విశ్వాసము భక్తులకు కలదు. బాబా శరీరము ఎట్లు సమాధి చేయవలనన్న విషయము గొప్ప సమస్య ఆయను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలనని. కుషాల్ చందు, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలిబుచ్చిరి. కానీ రామచంద్ర పాటీల్ అను గ్రామ మునసబు గ్రామములోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో, మీ ఆలోచన మాకు సమ్మతము కాదు, బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయము గ్రామములోని జ్యోతిష్కుడును శ్యామాకు మేనమామయును అగు లక్ష్మణమామ జోషికి బాబా స్వప్నములో కాన్పించి చేయి పట్టిలాగి ఇట్లనెను. త్వరగా లెమ్ము, బాపు సాహేబు నేను మరణించితిననుకొనుచున్నాడు, అందుచేనతడు రాడు. నీవు పూజ చేసి కాకడాహారతిని ఇమ్ము. లక్ష్మణమామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములు ఉండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసిపోయాను. మిట్ట మధ్యాహ్నము బాపూసాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి అచటి మధ్యభాగమును త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారము సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్భాయ్ బొంబాయి నుండి వచ్చెను. కోపర్గాము నుండి మామల్తదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి. కనుక మామల్తదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలనని అనెను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల 2వ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకుని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమయ్యను, అది ఒక పూజామందిరమాయెను. అనేక మంది భక్తులచ్చటికి పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసిని బాబా నెరవేర్చిరి. ఉపాసిని బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భములో ఒక విషయము గమనించవలను. ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. వారి కఫనీ చింపకుండా సులభముగా తీయగలిగిరి. ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకనమయ్యను. మసీదులో ఒక పాత ఇటుకయుండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థులగుచుండిరి. అనేక సంవత్సరములిట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచూ దానిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి కింద పడి 2 ముక్కలైపోయాను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగులు చింతించి ఇట్లు ఏడ్చిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దానియందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును. బాబా నిర్జీవియకు ఇటుక కోసం ఇంత విచారపడనేలా? అందులోకి హేమాడ్ పంతు ఇట్లు సమాధానమిచ్చాను. యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసులున్నప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు
శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వము అనగా 1886 సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించాను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండాను. దానిని తప్పించుకున్నట్టుకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో ఉండవలననుకుని భక్త మహల్సాపతితో ఇట్లనిరి: నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయినా సరే, లేని ఎడల నా శరీరమును ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచూ రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయాను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరమునుంచుకొని 3 రోజులట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడ ఆరంభించెను. కడుపు కదలెను. కండ్లు తెరచెను. కాళ్ళు చేతులు సాగదీచు బాబా లేచెను. దీనిని బట్టి చదువరులు ఆలోచించవలసిన విషయమేమనా, బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగు. శరీరము అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అదే పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకున్నది, పరిపాలించున్నది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులన్నిటి యందు వ్యాపించియున్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించాను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాణుగాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతనములందు కూడా ఉండి వానిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్య శరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగా భక్తితో పూజించువారికిని అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులోనున్నది. దీనిని శ్యామరావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడను వ్రాసియున్నాడు. భావుకుడు భక్తుడునైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికినీ బాబాను భౌతిక శరీరముతో చూచినంత తృప్తి కలుగు చెయ్యును. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటనూ నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవులోలే కనిపించినను నిజముగా వారే దైవము. బాపూసాహెబ్ జోగు సన్యాసము. జోగు సన్యాసము పుచ్చుకొనిన కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు. సఖారాం హరి ఉరఫ్ బాపూసాహెబ్ జోగ్ పూణే నివాసియకు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగ్ గారికి చిన్నాయన. 1909వ సంవత్సరమున సర్కారు ఉద్యోగము నుండి విరమించిన తరువాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండెరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపూసాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదీనూగాక ప్రతిరోజు సాఠేవాడాలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనసు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించెదవో, ఆటంకములన్నిటినీ కడచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు
సన్యాసమును పుచ్చుకొనదెవో అప్పుడు నీవు ధన్యుడు అయ్యెదవు అనిరి. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయెను. అతని భార్య చనిపోయాను. అతనికి ఇంకొక అభిమానమేదియూ లేకుండటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమూర్తతుల్యమగు బాబా పలుకులు. దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈ దిగువ మధురవాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వారికి శూన్యము. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరైతే నాకర్పించనిదే ఏమీయూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి యుందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండా నీ హృదయములో ఉన్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలెను. నేననగానెవ్వరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి: నన్ను వెతుకుటకు నీవు దూరముగా కాని మరెచ్చటికీ గాని పూనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మయని ఒకటుండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమాడ్ పంతు చదువురులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా, వారు వినయ విధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసారులు: ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి కదా. బాబా సర్వవస్తు జీవ సముదాయములో ఐక్యమయ్యున్నారు. భక్తులకు నలుప్రక్కలా నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీయూ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు: ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులను సాయితో ఐక్యమగుదురు. శ్రీ సాయినాథాయ నమః. 43, 44 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 6వ రోజు పారాయణము సమాప్తము. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 45వ అధ్యాయము 7వ రోజు పారాయణము. బుధవారం. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు దృశ్యము, కొయ్యబల్ల మంచము. గత 3 అధ్యాయములలో బాబా దివంగతులొకటి గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించెను కాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియేయుండును. ఇప్పటి వరకు వారి జీవితకాలములో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగానున్నారనియు తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా
ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొనిచో వారి మనస్సులు భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యము కావలను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు. పూజ కాని ధ్యానము కాని చేయ పూనుకునిచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధితోడను చేయవలను. పతివ్రతకు తన భర్తయందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలులేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కాని, తల్లి కాని, సోదరుడు కాని, ఇంకా ఏ ఇతర బంధువులు ఎవ్వరు గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకుని ప్రయాణము సాగించవలను. నిత్యానిత్యములకు భేదములు తెలుసుకొని ఇహలోక పరలోకములోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి యందే మనకు పూర్తి నమ్మకము ఉండవలను. ఎప్పుడైతే మనము నిత్యా అనిత్యములకు గల భేదమును పాటించెదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకొనిదెము. దానివలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమును కతీతులును. అప్పుడు వారిని ప్రతి జీవరాశియందు చూడగలిగి పూజించెదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురువుని హృదయపూర్వకముగా ధ్యానించెదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందెదము. వేయేల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనమున నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వజంతుకోటియందు చూచుటకు అవకాశము కలుగును. మనకది శాశ్వతానందమును కలుగు చేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. కాకాసాహేబు సంశయము, ఆనందరావు అనుభవము. కాకాసాహేబు దీక్షితును ప్రతిరోజు ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించాను. బాబా సమాధికి పూర్వము కాకాసాహేబు దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంట్లో కాకాసాహేబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతమును చదువుచుండెను. శ్యామ, కాకా మహాజని కూడా అతట నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండేరి. దీక్షిత్ ఏకాదశ స్కంధములోని ద్వితీయాధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిళ, చమన్ మరియు కరభాజనులు భాగవత ధర్మసూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండెరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి. అందులో మొదటివాడుగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరి భక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము కలదు. అదేమన గురుని లేదా హరి పాదార విందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహేబ్ నిరుత్సాహముతో శ్యామతో ఇట్లనెను. నవనాథులు భక్తి విషయమే చెప్పినది ఎంత అద్భుతముగానున్నది. దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణజ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లైన మనకు మోక్షము వచ్చుటట్లు. కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహేబు నిరుత్సాహము, నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడు ఇట్లనెను. ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో
అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా? నవనాదుల భక్తి బలమైనదై ఉండవచ్చును గాని మనది మాత్రము ప్రేమానురాగాలతో నిండి ఉండలేదా? హరినామస్మరణము, గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశమేది? శ్యామా చెప్పిన సమాధానముతో కాకాసాహేబు సంతుష్టి చెందలేదు. నవనాదుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగెను. ఆనందరావు పాకాడే అనువాడు శ్యామాను వెతుకుచూ పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చాను. కాకాసాహేబు భాగవతము చదువుచుండెను. పాకాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో ఏమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెము ఆటంకము కలుగు చేశాను. కాకాసాహేబు పురాణము చదువుటమాని విషయమేమని అడిగాను. శ్యామ ఇట్లు నుడివెను: నిన్న నీ సంశయమును తెలిపితివి, దానికి సమాధానము ఇదిగో. బాబా పాఖాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తి కాక వేరేదియూ దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు. అందరూ, ముఖ్యముగా కాకాసాహేబు, ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారము పాఖాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను. లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచ్చట నిలచితిని. హఠాత్తుగా అచ్చట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చునియుండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించితిని. అది నిజము వలె నుండినే కాని స్వప్నము వలె కానరాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకొనలేదు. మాధవరావు కూడా అచ్చట నిలిచియుండెను. శ్యామ, ఆనందరావు, బాబా పాదములపై పడుము అని సలహానిచ్చాను. నాకు కూడా నమస్కరించవలననియే ఉన్నది, కాని వారి పాదములు నీటిలోనున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లుంచగలను? నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లడెను: ఓ దేవా, నీటిలో ఉన్న నీ పాదములను బయటికి తీయుము. వెంటనే బాబా తమ పాదములను బయటికి తీసిరి. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను: ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము కాని ఆందోళన కాని అవసరము లేదు. శ్యామాకు పట్టుపంచె ఒకటి దానము చేయుము, దానివల్ల మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టుదోవతిని తెచ్చెను. మాధవరావుకు ఇవ్వవలసినదని కాకాసాహేబును వేడెను. శ్యామ అందుకు ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహేబు చీట్లు వేసి తీసుకునుటకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటి వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహేబు స్వభావము. పుచ్చుకొనుము, నిరాకరించుము అను 2 చీటీలు రాసి బాబా పాదుకుల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి. పుచ్చుకొనుము అను చీటిని ఎంచుటచే మాధవరావుకు ధోవతి ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించాను. ఇద్దరును సంతుష్టి చెందిరి. కాకాసాహేబు సంశయము తీరిను. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది. కాని మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలను. వారి బోధల ప్రకారము నడువవలను. ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసియుండును. నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు కలరు, కాని మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును, కాని మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయలా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల కొయ్యబల్ల మీద
4 చివరల 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకునివారు. కొన్నాళ్లు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశాను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహేబుకు వర్ణించి చెప్పుచుండాను. ఇది విని అతడు బాబాకిట్లనియే, మీకింకనూ కొయ్యబల్లయందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడవేసేదను, దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పండుకొనుటకిష్టము లేదు. కాకాసాహేబు ఇట్లనెను, మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెదను. బాబా, అతడెట్లు బల్లపై పరుండగలడు? బల్లమీద అంత ఎత్తున పడుకొనుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పండుకొనగలరు. ఎవరైతే కండ్లు తెరచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయముపై నుంచమనెదను. అచ్చటు నుండి వచ్చు భగవన్నామస్మరణమును వినుమనెదను. నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనెదను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచుండును. నా హృదయముపై వాని చేతి బరువును గమనించి, ఓ భగత్ అని పిలిచెదను. వెంటనే కండ్లు తెరచి కదులును. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తులయందు ప్రేమచే ఇట్లనెను, మంచి కాని చెడ్డ కాని ఏది మనదో అది మన దగ్గరనున్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనున్నది. శ్రీ సాయినాథాయ నమః. 45వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. బాబా గయ వెళ్ళుట, 2 మేకల కథ. ఈ అధ్యాయములో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందాము. తొలి పలుకు. ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిగుల పావనం. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపము అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికగపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరము నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగులించుకునిదెవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు. కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతొదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతులో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తుల రక్షించెదవు. ఆంతరికముగను అదృశ్యముగను ఆటంతయూ నాడెదవు. కానీ దానితో నీకెట్టి సంబంధమూ లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీయునూ నెరవేర్చుచున్నప్పటికీ ఏమియూ చేయనివాని వలె నటించెదవు. నీ జీవితము ఎవరూ తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు అర్పించి నీ నామమునే జపించవలను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు
రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసేదము. ఇదియే గురువునకు సర్వస్య శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు, మన మనస్సు నిశ్చలము శాంతము నగుట. ఈ శరణాగతి గొప్పతనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమానరాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కాని దూరదేశమును కాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయయాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహేబు తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయ నిశ్చయించెను. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చాందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించుకునేను. కాకాసాహెబు, నానాసాహెబ్ చాందోర్కరులిద్దరూ షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకుని పోవలసినదనియు, కాశీ ప్రయాగయాత్రలు ముగియుసరికి నేను శ్యామా కంటే ముందుగానే గైలో కలుసుకొనిదను అని చెప్పాను. ఈ మాటలు గుర్తుంచుకునవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామ నాగపూరు, గ్వాలియరు పోవ నిశ్చయించాను. అతడి నుండి కాశీ, ప్రయాగ, గయా పోవలను అనుకునేను. అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించాను. వారిరువురూ మొట్టమొదట నాగపూరులో జరుగు ఉపనయనమునకు పోయిరి. కాకాసాహేబ్ దీక్షిత్ శ్యామాకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకనిచ్చాను. అచ్చటి నుండి గ్వాలియరుకు పెండ్లికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్ శ్యామాకు 100 రూపాయలను, అతని బంధువు జటారు 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళాను. అచ్చట జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగాను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయాను. అచ్చట జఠార్ మేనేజరు శ్రీరామ మందిరమునకు ఆహ్వానించి మర్యాద చేశాను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి. అక్కడి నుంచి గైకు పోయిరి. రైలు బండిలో గైలో ప్లేగు గలదని విని కొంచెము చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గైపండా వచ్చి ఇట్లా నేను, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడు. అచ్చట ప్లేగు గలదా అని శ్యామ ప్రశ్నించాను. లేదని పండా జవాబునిచ్చాను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడు అన్నాను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృప్తి చెందాను. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేశాను. అది ఇంటికి ముందు భాగములో మధ్య అమర్చబడి ఉండెను. దీనిని చూచి శ్యామ మైమరచెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైకి పోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకునేను. కండ్ల నీరు గ్రమ్మెను. శరీరము గగుర్పుడిచెను. గొంతుగా ఆర్చుకొని పోయాను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగాను. ఆ పట్టణములో ప్లేగుజాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమోయని పండా అనుకొనెను. పండాను బాబా పటం ఎక్కడి నుండి తెచ్చితివని శ్యామ అడిగాను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోనూ పునతాంబేలోనూ గలరనియు, వారు గైకుపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏండ్ల క్రిందటే చేసితననియు చెప్పాను. షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరితిననియు, బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చిననియు చెప్పాను. శ్యామ పూర్వము జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను. పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా నుండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించాను. వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందమును పొందిరి. శ్యామాకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగతమిచ్చాను. పండా ధనవంతుడు.
అతడు ఒక పల్లకిలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించాను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చెను. ఈ కథ వల్ల నేర్చుకునవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు, బాబాకు తన భక్తుల యందు గల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియే కాక వారికి జంతువుల యందు కూడా సమాన ప్రేమయుండెను. వారు వానిలో ఒకరిగా భావించెడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగులు మోసపోయినని వారనుకొనిరి. ఎందుచేతననగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలకు కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరకొనెను. శ్యామ తాత్యా కోతే బాబాను సమాధానము వేడగా బాబా, నాకు ఇల్లు కాని కుటుంబము కాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ, తాత్య, మీరీ బేరములో నేను మోసపోయితనని అనుకునుచున్నారు. అట్లు కాదు. వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము కొలది నా జతగాండ్రుగా ఉండేడివారు. వారు ఒకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపైనొకరికి ప్రేమయుండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరి కాని చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యము అపహరించనించెను. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగొడలను పన్నెను. కాని నిష్ప్రయోజనములయ్యను. ఇద్దరూ బద్ధవైరులైరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితితో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరూ అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టితిని. వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలనని అనుకుంటిని. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. శ్రీ సాయినాథాయ నమః. 46వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయం. బాబా చెప్పిన వీరభద్రప్ప చెన్నబసప్పల పాము కప్ప కథ. గత అధ్యాయములో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించారు. ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వ వృత్తాంతమును వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదాం. ప్రస్తావన: శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారమును నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించునుటల చేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మబంధములు వెంటనే వీడిపోయి మనం ఆనందమును పొందెదము. గంగానదిలో స్నానము చేయు వారి పాపములనియూ తొలగును.
అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నిటినీ వారి పాదధూళిచే పోగొట్టెదరాయని ఆతురతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి. పావనముచే ఈ క్రింది కథను వారి నుండి వినుడు. పాము కప్ప. సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పదొడిగెను. ఒకనాడు ఉదయము ఉపాహారము ముగించిన తరువాత వ్యాహ్యాలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవుటచే అచ్చట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుగుకుని స్నానము చేసి హాయిగా కూర్చొనియుంటిని. అచట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండిత్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్పయొకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకురాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో ఆహ్వానించాను. అతడు చిరుము వెలిగించి నాకు అందజేశాను. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించాను. అతడు అది ఏమియో తెలుసుకొన కోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలము అనుభవించుచున్నదని చెప్పితిని. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలోననుభవించి తీరవలేను. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిరుమును పీల్చి నాకందజేసి తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పాను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరచుచుండుననియు గత జన్మలో రెండునూ దుర్మార్గులేగాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నవనియు చెప్పితిని. అతడు బయటికి పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉండుట చూచెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పాను. నేను ఇట్లాంటిని, లేదు, అట్లు జరుగనే జరగదు. నేనే దాని తండ్రిని, రక్షకుడను. నేనిచటనే ఉన్నాను. పాము చేత కప్ప నెట్లు తినిపించెదను. నేనిక్కడ ఊరకనే ఉన్నానా? దాని నెట్లు విడిపించెదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరుచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లాంటిని. ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్పజన్మమెత్తి పశ్చాత్తాపపడుటలేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికీ వాని యందు శత్రుత్వము వహించియున్నావా? ఛీ, సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యాను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్ప నెట్లు వదిలి అదృశ్యమయ్యను. వీరభద్రప్ప ఎవరు? చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోతిని. చిరుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించితిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము కలదు. అది పాతబడి శిథిలమయ్యను. ఆ గ్రామములోని ప్రజలు దానిని మరామతు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరామతు చేయుటకు అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వరాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేశాను. దేవాలయములో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టాను. కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తియ్యని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండుటకు ఏవో కారణములు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల
మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచూ మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చిరి. వాడా ధనమును పుచ్చుకుని పూర్వము వలనే ఊరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను, నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము, నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పాను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమోయని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరము లేదనియు, లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో గడపడి ఏల చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గర లేకుండెనాయనియు, ఇది దుస్వప్నము వలె కనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధము కల్పించున్నట్టులా తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పాను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చాను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములైన దైవమిష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడామెకు స్వప్నములో తిరిగి కనిపించి ఇట్లనెను, భర్త దగ్గరున్న చందాల గూర్చి చిగాకు చెందనవసరము లేదు. దేవాలయము నిమిత్తము ఏమైనా వ్యయము చేయమని అతని బలవంతము చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతముదేదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోభి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా ఒక పొలమును దేవదేయముగా నిచ్చాను. అందులకు భార్య సమ్మతించాను. ఆ పొలము వాని సొంతము కాదు, అది ఒక పేదరాలకు డుబ్కీయను నామెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువు పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయాను. ఆ టక్కరి లోభి తన భార్యను, డుబ్కీని, దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయమేమీ లేదు. ఈ వ్యవహారమిట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి అధీనములో నుంచిరి. అందులకతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోపి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయేది. డుబ్కి కాలగతి చెందెను. తరువాతి జన్మలో ఆ లోబి మధురాపట్టణములో ఒక బ్రాహ్మణ కుటుంబములో పుట్టి వీరభద్రప్పయ్యను పేరనుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కి మందిర గొరవనింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసప్పయ్యని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచూ చిలుము పీల్చెడివాడు. అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వరుణుకై వెతుకుచుండెను. ఆ విషయమై చిగాకు పడనవసరము లేదనియూ, ఆమె భర్త తానై వెతుకుకొని వచ్చుననియూ నేను చెప్పితిని. కొన్నాళ్లకు వీరభద్రప్పయ్యను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరినిచ్చి పెండ్లి చేశాను. అతడు కూడా నా భక్తుడయ్యాను. ఏలన పిల్లను కుదిర్చితినని అతడు నా యందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబముతో నుండుటచే తనకెక్కువ ధనము వచ్చునట్లు చేయుమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగాను. ధరలు హఠాత్తుగా పెరిగాను. గౌరి అదృష్టము గలది, పొలమునకు ధర పెరిగాను. కానుకగానిచ్చిన పొలము 1,00,000 రూపాయలు కమ్మిరి. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చాను. అందులో సగము నగదుగా ఇచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు
2000 రూపాయలు చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కాని ధనమునకై తగవులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చాను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని. ఆమె భర్తకు ఈ పైకముపై నెట్టి అధికారము లేదని బోధించితిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకుంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకునవలదనియు తనను కూతురుగా చూచుకునవలననియు వేడుకొనెను. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు 7 సముద్రములైనా దాటుదునని వాగ్దానమిచ్చితిని. ఆనాడు రాత్రి గౌరికొక స్వప్న దృశ్యము కనపడెను. మహాదేవుడు స్వప్నములో కనిపించి ఇట్లనెను, ధనమంతయు నీదే, ఎవరికీ ఏమియును ఇవ్వవలదు. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరామత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరులముకై వేము చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకొమ్ము. గౌరి నాకీ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహానిచ్చితిని. అసలు తీసుకుని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్పకు ఇవ్వమనియు వీరభద్రప్పకి ఇందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహానిచ్చితిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పితిని. వీరభద్రప్ప మిగుల కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదరని బెదిరించాను. చెన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించాను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడేదనని నేను వానికి వాగ్దానము చేసి తిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాను. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించాను. చెన్నబసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకుని ఇక్కడికి వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకుంటుని. భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును. భగవంతుడు నన్నిచటకు పంపి చెన్నబసప్పును రక్షించాను. ఇదంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనము నేర్చుకున్న నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలను. ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలను. తప్పించుకుని సాధనము లేదు. తనకెవరితోనైనా శత్రుత్వమున్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలను. ఎవరికైనా ఏమైనా బాకీయున్నా దానిని తీర్చివేయవలను. రుణము కాని శత్రుత్వ శేషము కాని ఉన్నచో దానికి తగిన బాధపడవలను. ధనమునందు పేరాస గలవానిని అది హీనస్థితికి తెచ్చును. తుట్ట తుతకు వానికి నాశము కలుగు చేయును. శ్రీ సాయినాథాయ నమః. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. భక్తుల ఆపదలు బాపుట. సేవడే సపత్నేకరుల కథలు. ఈ అధ్యాయము ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించరి. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు. ఎవరు మనకు వేదాంతములను షట్శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో,
ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయముందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కాని ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరు ఆత్మసాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణయందు అనుభవము కూడా పొందియున్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలుచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకువలే ప్రేమించుటయే కాక తనతో సరిసమానముగా చూచును, లేదా పరబ్రహ్మస్వరూపముగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమన వారు శాంతమునకు ఉనికిపట్టు. వారెన్నడూ చాపల్యమును గాని చికాకును కాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలంచెను. బాబా యవ్వనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము కాని స్నేహితులు కాని ఇల్లు కాని ఎట్టి ఆధారము కాని లేకుండెను. 18 ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకునిరి. వారొంటరిగా నిర్భయముగా నుండివారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగియుండివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏవైనా చేయిచుండెడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు నిచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికినీ ఒసుకుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినదేమనా భక్తి విశ్వాసములు అనెడు హృదయదీపమును సరిచేయవలెను. ప్రేమయను వత్తిని వెలిగించవలెను. ఎప్పుడిట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానము ఎవరికినీ అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమయుండవలెను. ప్రేమను మనమెట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమయనున్నదే లేని ఎడల చదువుట కాని వినుట కాని నేర్చుకొనుట కాని నిష్ఫలములు. ప్రేమయనున్నది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చి కాని మిక్కిలి చింతించనదే దాని యందు మనకు ప్రేమ కలుగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావము ఉన్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టతుదకు అతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథ వలన విశదపడును. శావడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకరు న్యాయపరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థి శావడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నది లేనిది చూచుకునుచుండెరి. ప్రశ్నోత్తరముల వలన శావడేకు ఏమీ రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించేరి. అతడు పరీక్షకు సరిగా చదువుకుపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడొగదునని చెప్పాను. అందుకు సపత్నేకరు ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారినేల అంత పొగుడుచున్నావు అని అడిగాను. అందువలన శావడే ఇట్లనెను. షిరిడీ మసీదులో ఒక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులు ఇతరులున్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్న గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు నగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్షయందు ఉత్తీర్ణుడనయ్యేదను అనెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. సపత్నేకర్ దంపతులు
సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అతడు న్యాయవాది అయ్యాను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను. అందువలన అతని మనస్సు వికలమయ్యాను. పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలని అనుకున్నాను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను గాని అది కూడా సహాయపడలేదు. అంతలో శావడే మాటలు, అతనికి బాబాయందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చాను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలను అనుకొనెను. అతడు తన సోదరుడుగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరము నుండి బాబా దర్శనము చేసి సంతసించాను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయనతట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేశాను. బయటికి పొమ్ము అని బాబా అరిచాను. సపత్నేకర్ తల వంచుకొని కొంచెము వెనకకు జరిగి అతడు కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకొనుటకు యత్నించాను. కొందరు బాలాసింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాసింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఇది ఎవరిదని అడిగాను. దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూపాను. బాబా నవ్వగా అతడి వారందరూ నవ్విరి. బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమనను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడిలిపొమ్మని అరిచాను. సపత్నేకరుకు ఏమి చేయవలనో తోచకుండాను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని సపత్నేకరును బాబా ఆజ్ఞాపించాను. ఇద్దరూ విచారముతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడీ విడువవలసి వచ్చాను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వవలనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య 1 సంవత్సరము గడిచెను. కానీ అతని మనసు శాంతి పొందకుండెను. అతడు గాణుగాపురము వెళ్ళెను. కాని అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనబడెను. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకట్సాబావికి పోవుచుండెను. అచ్చడనొక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమపడిదవేళ నేను స్వచ్ఛ జలముతో నీ కుండ నింపెదెను అనెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకుండతో వెనకకు తిరిగిపోయాను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పాను. అదే శుభశకనమనుకొని ఇద్దరూ షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరున్నప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండీ తోటకు వెళ్ళియుండిరి. బాబా తిరిగి వచ్చే వరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నములో తాను చూచిన ఫకీరుకు బాబాకు భేదమేమీ లేదను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అతడనే కూర్చుండెను. ఆమె ఎనకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకుంటుని, కాని నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే విసుగు చెందితిని. కాని నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవుటచే ఆమె సంతసించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకొనెను. మరల బాబా బయటికి పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబాను ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవలనని యత్నించుచుండెను. అట్లే ఉనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళనొత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదొడంగాను. వాని జీవితములోని కష్టములన్నీ వర్ణించాను. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను. బాబా చెప్పిన కథ తనదే అయిన సపత్నేకర్
మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలియటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించాను. అతడు అందరి హృదయములు గ్రహించననెను. ఈ ఆలోచనలు మనస్సును మెదలుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూపించి ఇట్లనెను, వీడు తన కొడుకును నేను చంపితేనని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదుకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భములోకి మరల తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనియ, ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము, నీ మనోభీష్టములు నెరవేరును. సపత్నేకర్ మైమరిచెను. బాబా పాదములను కన్నీటితో తడిపాను. తరువాత తన బసకు పోయాను. సపత్నేకర్ పూజా సామగ్రిని అమర్చుకుని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదమును పుచ్చుకునుచుండెడివాడు. ప్రజలు మసీదులో గుమికూడి ఉండేవారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూచాను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించాను. ఆ మరుసటి దినము ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకునేను. మసీదుకు పోయి ₹1 దక్షిణనివ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగాను. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లనెను, టెంకాయను తీసుకును, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సునందు ఎట్టి ఆందోళనము నుంచకము. అతడట్లే చేశాను. 1 సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ సాయి, నీ బాకీ నిడులు తీర్చుకొనగలము మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయులమగుటచే మమ్ము ఉద్ధరింపవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించెదముగాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ మమ్ములను బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధరి అను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను 2 జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మిరి. శ్రీ సాయినాథాయ నమః. 48వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయం. హరి కానోబా, సోమదేవ స్వామి, నానాసాహెబ్ చాందోర్కర్ కథలు. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువుగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరుకునటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు గాని బంధువులు కాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కాని వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతము కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతియునర్చి
వారి యందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలు అయినది. కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు, వారి పలుకులను మననము చేయుచు, వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు, వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలెదము. హరి కానోబాయను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల, బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను, కాని నమ్మలేదు. కారణమేమన అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చాను. అతని తలపై జలతారుపాగా ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేయవలనని అనుకొనెను. కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చాను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతకెను, కాని నిష్ప్రయోజనమయ్యాను. చాలా చికాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కాని తన చెప్పులు కూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుగుకునుటకు బయటకు వచ్చాను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచాను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్రయుండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు, వీధిలో హరీకా బేటా జరీకా ఫేటా అని అరుచుమనియు చెప్పెను అనెను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు, అతడు కానోబా కొడుకనియు, అతని తలపై జరీపాగా కలదాయన సంగతి పరీక్షించిన తరువాత చెప్పులు ఇచ్చివేయమని చెప్పెను అనెను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేశాను. అతడు తన పేరు హరి అనియు, తాను కానోబా కుమారుడనియు, తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు నిచ్చివేశాను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్తారుపాగా అందరికీ కనిపించవచ్చును, కాని తన పేరు, తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను? అది ఏ షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించాను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరను. సంతోషముతో ఇంటికి పోయాను. సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906వ సంవత్సరములో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయము కలిగాను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో కలదు. ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు రాసుకొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి బాయీజీ ఇంట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగాను. బాయీజీ వద్ద నుంచి పరిచయపుటుత్తరమును తీసుకుని షిరిడీకి పోయాను. మన్మాడు, గోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించాను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ, వేర్వేరు జీవన పద్ధతులతోనూ, వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉందురు. కాని ఈ పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంథాగా తోచెను. 2 పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను, ఈ యోగి జెండాలు ఎందేల మక్కువ చూపవలెను? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను. అట్లు ఆలోచించుకుని షిరిడీకి పోవుట మానుకొన నిశ్చయించినట్లు
తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పాను. వారతనితో ఇట్లనిది, అట్లయిన ఇంత దూరం వచ్చితివేళ జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు? సోమదేవస్వామి గాభరాపడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకితోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూచియుండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుటయే మేలు అనెను. ఇట్లనుచూ తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరి. అట్టి వక్రాలోచన మానుమనిరి. బాబా ఆ జెండాలను కాని, తక్కిన వస్తువులను కాని, ఆడంబరములను కాని, కీర్తిని కాని లక్ష్యపెట్టని వారిని చెప్పిరి. అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కాని ఆయనకేమీ అవసరము గాని సంబంధము గాని లేదనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టదొదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కండ్లు నీటితో నిండెను. గొంతుక ఆర్చుకుని పోయాను. అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయాను. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షించబడును అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా నిగురువైచుచున్నారో అట్టి వారి దర్శనము చెయ్యనేలా. ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనెను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువవాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించాను. బాబా కొందరిని కౌగులించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊదీ ప్రసాదమును కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూచి తననొక్కరినే ఏల ఇంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రముగా ఆలోచించి బాబా చేయినదంతయు తన అంతరంగమున ఉన్న దానితో సరిగా నుండెనని గ్రహించాను. దానివల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవలనని గ్రహించాను. బాబా కోపము మారురూపముతోనున్న ఆశీర్వాదమే అనుకునేను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యాను. నానాసాహెబ్ చాందోర్కర్. ఈ అధ్యాయమును హేమాడ్ పంత్ నానాసాహెబ్ చాందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో ఘోషా స్త్రీలుండుటచే నానాసాహెబ్ అచ్చటి నుండి లేవనించెను. కాని బాబా అతని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకునేరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకునెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను, నానా, అనవసరముగా చికాకు పడుచుంటివేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగు చేసుకునకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు. కాన అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరుచుకుని ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీయూ దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకునవచ్చును. నీవు సిగ్గుపడి బెదిరెదవేలా? శ్యామ అచ్చటనే ఉండెను. కాని బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమే నానాన్నడిగాను. ఆ చక్కని స్త్రీవైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పాను. బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించాను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను. మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించినట్లు చెయ్యరాదు. ఇంద్రియములు చలింపవచ్చును.
శరీరమును స్వాధీనమునందుంచుకునవలెను. దాని యోరిమి పోవునట్లు చెయ్యరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును, కానీ మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు, కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనమందుంచుకునలేము. సమయానుకూలముగా వానిని అణచి సరిగా నుంచుకునుచుండవలెను. నేత్రములు అందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకునరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా నింద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకునవచ్చును. విషయమును అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందుంచుకునేదవు. బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయముల వైపు పరుగుడినిచ్చినచో, వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకుల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. నిత్యానిత్యములకు భేదమును గ్రహించు వివేకమును సారథిగా మనస్సును స్వాధీనమందుంచుకునవలెను. ఇంద్రియములను ఇచ్చవచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదము చేరగలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన ఆవాసము. అచ్చట నుండి తిరిగి వచ్చుట లేదు. శ్రీ సాయినాథాయ నమః. 49వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 50వ అధ్యాయము. కాకాసాహెబ్ దీక్షిత్, టెంబెస్వామి, బాలారాం దురంధర్ కథలు. శ్రీ సాయి సచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగినది. కారణము అందులోని ఇతివృత్తము కూడా ఇదియే కనుక సచ్చరిత్రలోని 51వ అధ్యాయము ఇచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలెను. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మా యందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును కురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగు చేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగుజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్ మధ్య పరగణాలలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబములో హరిసీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించాను. ప్రాథమిక విద్యను ఖాండ్వా, హింగన్ ఘాటులలో పూర్తి చేశాను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను. బొంబాయిలోని విల్సన్, ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యాను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడకు నానాసాహెబ్ చాందోర్కర్ను చూచెను. ఇద్దరునూ కలిసి ఏవో విషయములు మాట్లాడుకునిరి. కాకాసాహెబు తాను లండనులో రైలుబండి ఎక్కుచుండగా కాలు జారిపడిన అపాయమును గూర్చి వర్ణించెను. 100 కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయాను. కాలు నొప్పియు కుంటితనమును పోవలనన్నచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలనని నానాసాహెబు సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరిచెను. సాయిబాబా, నా భక్తుని
సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చున్నట్లు లాగుకుని వచ్చేదను అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడడు అనియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేశాను. ఇదంతయు విని కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి, కాలు యొక్క కుంటితనము కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన ఆనందమును కలుగు చేయమని వేడుకొనిదనని నానాసాహెబ్తో చెప్పాను. కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్నగర్ వెళ్ళాను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకే సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంట్లో దిగాను. కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్. వీరు కోపర్గాంకు మామల్తదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్నగర్ వచ్చి ఉండిరి. ఎలక్షన్లు పూర్తయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వంట షిరిడీకి పంపవలనా అని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్నగర్లోనున్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియు శ్యామాను తన భార్యతో కూడా రావలసినదనియు టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగా నున్నదని తెలుసుకొనెను. మార్గములో గుర్రపు ప్రదర్శనమునకు పోవుచున్న నానాసాహెబ్ పాన్సే, అప్పాసాహెబ్ గద్రే శ్యామాను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితుని కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్లమనిరి. కాకాసాహెబ్ దీక్షితుకు మిరీకరులకు శ్యామ అహ్మద్నగర్ వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలం శ్యామ మిరీకరుల వద్దకు పోయెను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షితుతో పరిచయము కలుగజేశారు. శ్యామ కాకాసాహెబ్ దీక్షితుతో కోపర్గాముకు ఆనాటి రాత్రి 10 గంటల రైల్లో పోవాలని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగాను. బాబా యొక్క పెద్ద పటము మీద తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షితుకు చూపాను. కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకొనెనో వారే పటము రూపముగా అచ్చట తన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగానున్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దము వేయుటకు మిరీకరుడు వద్దకు పంపాను. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టిక్కెట్టు కొనిరి. బండి రాగానే సెకండ్ క్లాస్ క్రిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాసులో కూర్చుండబెట్టాను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్గాములో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగానున్న నానాసాహెబ్ చందోర్కర్ను చూచి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబు నానాసాహెబు కౌగులించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకు బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగాను. కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. అతడు ఆనందముచే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకై శ్యామాను పంపినట్లును తెలియజేశాను. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపాను. షిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకునేను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని గలవు. వాటినన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుని పోయేదను అన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరము జూలై 5వ తేదీన అతడు హేమాడ్ పంతుతో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయం మాట్లాడుచు సాయిబాబా యందు మనస్సు లీనము చేశాను. ఉన్నట్లుండి తన శిరమును హేమాడ్ పంతు భుజముపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చిగాకు పొందక ప్రాణములు విడిచెను. శ్రీ టెంబెస్వామి. యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకునేదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు అనగా టెంబెస్వామి రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయాను. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు
సాయిబాబా పేరు షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లనది, దీనిని నా సోదరుడుగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము. నన్ను మరువవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపమనుము. ఆయన స్వాములు సాధారణముగా ఇతరులకు నమస్కరించరనియు, కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పాను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకుని పోవుటకు సమ్మతించాను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే యుంచిరి. 1 నెల పిమ్మట పుండలీకరావు తదితరులు షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరుకడకు పోయిరి. పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా ఉండుటచే టెంకాయను పగులుకొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయి స్వాముల వారు పుండలీకరావుకిచ్చినది. షిరిడీ చేరున్నప్పటికీ పుండలీకరావుకి ఈ విషయం జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించాను. భయముచే వణుకుచూ సాయిబాబా వద్దకేగాను. టెంకాయ విషయము అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడుగు టెంపెస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచు పశ్చాత్తాపపడుచు బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదను అనెను. కాని బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకు ఎన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవుదింకొకటి లేదనియు చెప్పుచూ నిరాకరించాను. ఇంకనూ బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవేమాత్రమూ చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీకివ్వబడెను. తుదకు దారిలో పగులు కొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకుననేలా? మంచి కాని చెడ్డ కాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వాహంకారరహితుడు వెయ్యుండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెనో చూడుడు. బాలారాం దురంధర్ బొంబాయికి దగ్గరున్న శాంతాక్రజులో పఠారే ప్రభుజాతికి చెందిన బాలారాం దురంధర్ అనువారు ఉండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా నుండెను. దురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవచ్చింతన కలవారు. బాలారాం తన జాతికి సేవ చేశాను. ఆ విషయమై ఒక గ్రంథము రాశాను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించాను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వానిని చదివాను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయము కలిగాను. 6 నెలలకు పూర్వము తన సోదరులకు బాబుల్జీయును, వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామునకు, ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునిపే బాబా ఇట్లు చెప్పాను, ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారితో మాట్లాడుచూ కూర్చునియుండిరి. బాబా వారితో ఇట్లనెను, వీరే నా దర్బారు జనులు. ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని. బాబా దురంధర సోదరులతో ఇట్లనెను, గత 60 తరముల నుండి మనముండురలము పరిచయము గలవారము. సోదరులందరూ వినయ విధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకుని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగిడించిరి. సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుగా ఆర్చుకొని పోవుట మొదలుగునవి వారి మనస్సులను కరిగించెను. వారందరూ ఆనందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదములు ఒత్తుచుండెను. బాబా చిరుము త్రాగుచూ దానిని బాలారామునికిచ్చి పీల్చుమనెను. బాలారాం చిరుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ
దానిని అందుకొని కష్టముతో పిలిచాను. దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందజేశాను. ఇదియే బాలారామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేశాను. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారం. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవము చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమునందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమందు అదే కాంతిని, పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు కనెను. బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడక మునిపే అతడు చనిపోయాను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాం జీవితము ప్రప్రథమమును వ్రాయబడెను. అందు వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది. శ్రీ సాయినాథాయ నమః. 50వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయం. శ్రీ సాయి సచ్చరిత్రములోని 52, 53 అధ్యాయములిందు 51వ అధ్యాయముగా పరిగణించవలను. తుది పలుకు. ఇది ఏ చివరి అధ్యాయం. ఇందు హేమాడ్ పంతు ఉపసంహార వాక్యములు రాశాను. పీఠికతో విషయ సూచికనిచ్చున్నట్లు వాగ్దానము చేశాను. కానీ అది హేమాడ్ పంతు కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడకు బివి దేవు కూర్చాను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము. ఈ అధ్యాయమును సవరించుటకు, ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసియున్నట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతివ్రాతను పోల్చుకున్నట కూడా కష్టముగా నుండెను. కానీ అదంతయు ఉన్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చాను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పతనము. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవ జంతువుల యందును జీవము లేని వస్తువుల యందును వ్యాపించియున్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గల వాని అన్నిటి యందు వ్యాపించియున్నారు. జీవరాశి అందంతటను కూడా వ్యాపించియున్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానావమానాలు లేవు. వారికిష్టమైనవి అయిష్టమైనవి లేవు. వారినే జ్ఞప్తి అందుచుకుని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందునట్లు చేసెదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయ సుఖములనడి కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరుగుకొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరుచును. కోపము, అసూయలనటి మొసళ్ళు నిర్భయముగా సంచరించును. అచట నేను, నాది అను సుడిగుండములను ఇతర సంశయములను గిర్రున తిరుగుచుండును. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేపలు అచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటివారు, అనగా నాశనము చేయువారు. సాయి భక్తులకు దానివల్ల భయమేమియూ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటివారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు. ప్రార్థన.
మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసేదము. మా మనస్సు అటునిటు సంచారము చేయకుండుగాక, నీవు తప్ప మరేమియూ కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందుండుగాక. దీనిని ప్రతినిత్యము పారాయణ చేసేదముగాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితమును గూర్చి కొంచెము చెప్పుదము. పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీవిట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నయూ నశించెను. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలెనన్నచో సాయి లీలలను చదువుము. వారిని నెల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకొనుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వానినే భక్తితో పూజింపుము. సాయి లీలలనే సముద్రములో మునిగి వారిని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు. అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మసాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కాని నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడినచో అతడు తాను అనుదానిని పోగొట్టుకొని నది సముద్రములో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలోననగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తవస్థలలో ఏదైనా ఒక్క అవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసి వారం రోజులలో ముగింతురో వారి ఆపదలన్నీ నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధి అగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలము ఆధారపడి ఉన్నది. ఈ రెండునూ లేనిచో ఎట్టి అనుభవమును కలుగదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యములను సంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమితానందమును కలుగుచేయును. ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలయును. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో, సంతసముతో జన్మ జన్మల వరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు, అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, విజయదశమి నాడు, అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నీ నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెలా మీరు పారాయణ చేసితిరో వారిని మరువవద్దు. ఈ లీలలను ఎంత తీవ్రముగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సాహము సాయిబాబా కలుగుజేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా నుండినట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలను. ఒండరులు సహాయము చేసుకుని సుఖపడవలను. ప్రసాద యాచనము. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము. కారుణ్యమును చూపుమని వారిని వేడెదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకముకు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవములయందు చూచెదరుగాక. తదాస్తు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.
శుభం భవతు.